ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి ఒక అద్భుతాన్ని నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాను. ఇది యాదృచ్ఛికంగా ఈరోజు నీ ముందుకి ఈ సందేశం రాలేదు తల్లి. ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు పంపించాలి అన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ సందేశాన్ని నీ కంట పడేలా చేశాడు ఈ బాబా. చూడు బిడ్డ, పరమ పవిత్రమైనటువంటి ఈ బాబా సందేశం నీ ముందుకు వచ్చింది కాబట్టి నీ బాబా వచనాలు, నీ బాబా మాటలు ఆలకించు తల్లి. నీ జీవితంలో నిన్ను వదిలి వెళ్లకుండా పదే పదే కష్టాలు తరచూ వద్దకు వస్తున్నాయి కదా. కొంతకాలంగా నువ్వు అనుభవించినటువంటి బాధలు, అవమానాలు, నిరాశలు అన్నీ కూడా నాకు తెలుసు తల్లి. కానీ ఇకపై నీ జీవితంలో ఆనందాన్ని నింపాలి అని, అద్భుతాన్ని నింపాలి అని, ప్రతి విషయంలో నీకు గొప్ప శుభ ఫలితాలను అందించాలి అని నేను అనుకుంటున్నాను తల్లి. రోజు రోజుకి కష్టాలు, సమస్యలు పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఏం చేయాలో తెలియక నా మనసుకి అర్థం కాక పూర్తిగా నా మనసు ఆందోళనతోటి, అలజడితోటి నిండిపోయింది బాబా. అవసరం లేనటువంటి ఎన్నో ఆలోచనలు పదే పదే నన్ను వెంటాడుతూ ఉన్నాయి. నా జీవితం ఏమవుతుందో, అసలు ఏం జరుగుతుందో తెలియక ఎంతగా నా వంతుగా ప్రయత్నించినప్పటికీ కష్టాలు మాత్రం నన్ను వదిలి వెళ్ళిపోవటం లేదు. సరిగ్గా నా ప్రయత్నం ఎంత చేసినప్పటికీ కూడా నా జీవితంలో మాత్రం నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను. ఎంత నా కర్తవ్యాన్ని నేను సమర్థవంతంగా నెరవేరుస్తున్నప్పటికీ ఎందుకు బాబా పదే పదే నువ్వు నన్ను పరీక్షిస్తూనే వస్తున్నావు? నేనంటే నీకు అంత చులకన ఎందుకు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ తల్లి, నిజం ఏమిటి అంటే నేను ఎప్పుడూ కూడా ఏమాత్రం కూడా నీకు ద్రోహం చేయలేదు. నీ జీవితానికి అవసరమైనటువంటిది ప్రతి ఒక్కటి కూడా నీకు అందించాను. ఒక మనిషిగా నువ్వు పుట్టినప్పటి నుండి నువ్వు జీవితాంతం నేర్చుకోవలసినటువంటి ఎన్నో విషయాలు, ఎన్నో ఆటుపోటులు ఎదుర్కోవాలి అన్న ఉద్దేశంతో కొన్ని చిన్న చిన్న సమస్యలను నీ ముందుకు పంపించాను. వాటి నుండి నువ్వు అనేక రకాలుగా గుణపాఠాలు నేర్చుకోవాలి. అంతేగాని తల్లి, వాటిని చూసి నువ్వు బాధపడకూడదు, భయపడకూడదు. అవి నిన్ను మరింత అత్యద్భుతంగా, బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి వచ్చాయి అని చెప్పి ఆనందంగా నువ్వు స్వీకరించాలి తప్ప దైవ దూషణ నువ్వు చేయకూడదు. ఒక్కసారి నువ్వు మనసు పెట్టి గమనిస్తే ఏ క్షణంలోనూ, ఏ నిమిషంలోనూ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ తీరనటువంటి కోరిక నిన్ను వేధిస్తూ ఉన్నా వాటికి తగినటువంటి విధంగా ఏదో ఒక సహాయాన్ని నీకు అందిస్తూనే వచ్చాను. నీ గుండెలపై చేయి వేసుకుని చెప్పు తల్లి, ఈ బాబా నీకు ఎప్పుడూ ఏ సహాయాన్ని అందివ్వలేదా? నీ జీవితానికి అవసరమైనటువంటి సహాయాన్ని నేను ఎప్పుడూ కూడా చేయలేదే తల్లి? నీ కష్టాన్ని చూసి నేను స్పందించలేదా? చేస్తూనే వచ్చాను. కానీ నువ్వే నన్ను గమనించడం లేదు. నేను చేశాను అని ఒక్క మాట కూడా నీ పెదవుల నుండి రావటం లేదు. ఏదైనా కానీ నీ సమస్య నుండి బయటపడటమే కావాలి. అంతేనా తల్లి? సమస్య వచ్చింది అంటే సమస్యను చూసి పారిపోవటం కాదు. సమస్య నీ నుండి పారిపోవాలి అని చెప్పి ఎప్పుడైనా కోరుకున్నావా? ఒక సమస్య కాదు మరొక సమస్య, ఒక కష్టం కాదు మరొక కష్టం అనుకుంటూ కూర్చున్నావే కానీ ఎప్పుడైనా నీ జీవితంలో ఇది నాది, నా కోసం వచ్చింది, అలాగే దీనివల్ల నేను నేర్చుకోవలసింది ఏమిటి, తెలుసుకోవలసింది ఏమిటి ఎప్పుడైనా కానీ గ్రహించావా తల్లి? ఒక అద్భుతం, ఒక అదృష్టం
మన నుండే ప్రారంభం అవ్వాలి, మన నుండే మొదలవ్వాలి. కాబట్టి ఈరోజు ఈ మాటలను బలంగా నీకు ఎందుకు వినిపిస్తున్నాను అంటే, నీ జీవితంలో అన్ని రకాల కష్టాలను, సమస్యలను చూశావు. అలాగే పేదరికంలోనూ బ్రతికావు. అలాగే మధ్యతరగతిలో ఉన్నటువంటి లోటుపాట్లు కూడా తెలుసుకున్నావు. ఈ రోజున ఏ సమస్య నుండి కూడా నిన్ను రక్షించటం లేదు అని నన్ను దూషించటం న్యాయమా చెప్పు తల్లి? ఏ విషయంలో నీకు న్యాయం చేయలేదు? అన్ని విషయాల్లో కూడా నీకు న్యాయమే చేశాను. ప్రతిదీ కూడా నీకు కావలసిందే అందించాను. నీకు అక్కరలేనిది నీ నుండి దూరం చేశాను. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, మనుషులని అర్థం చేసుకుంటున్నావు. అలాగే నీకు ద్రోహం చేసిన వారిని సైతం అర్థం చేసుకుంటున్నావు. కానీ మనసా వాచా కర్మ నమ్మినటువంటి నీ దైవాన్ని అర్థం చేసుకోవటంలో ఎందుకు నువ్వు విఫలమవుతున్నావు? చూడు తల్లి, ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకో. నిన్ను నీ చుట్టూ ఉన్నవారు మోసం చేయవచ్చేమో, కానీ నువ్వు నమ్ముకున్నటువంటి నీ దేవుడు నీకు అన్యాయం చేయడు. కొంచెం నువ్వు నీ జీవితంలో వచ్చేటటువంటి ఆలస్యాన్ని నువ్వు గ్రహించాలి. కొంచెం ఓర్పు పట్టాలి. ఏ విషయానికి కూడా నువ్వు ఎక్కువగా స్పందించవద్దు. పక్కవారితో నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా పోల్చుకోవద్దు. వారికి వచ్చింది, వారికి అనేక రకాల శుభాలు జరుగుతున్నాయి. నా జీవితం మాత్రం ఇంతే, నాకు ఏమీ కూడా భగవంతుని నుండి ఏమీ అందటం లేదు. నాకు ఎప్పుడూ కూడా నా దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంటుంది అని నువ్వు ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు ఎవరితోనో పోల్చుకోవద్దు అని, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు అని ఎన్నోసార్లు చెప్పాను. ఎదుటివారితో నీ జీవితాన్ని పోల్చుకున్నప్పుడు, ఎదుటివారితో నిన్ను పోల్చుకున్నప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా అసంతృప్తితోనే బతుకుతావు. కాబట్టి నీకు తగినటువంటి విధంగా నీ కష్టాలను, నీ సమస్యలను ఎదుర్కోవటంలో నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు సమర్థవంతంగా నెరవేర్చడం లేదు. కోపతాపాలతోటి, గందరగోళంతో నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా అసంతృప్తితోనే గడుపుతున్నావు. ఏ విషయంలోనూ కూడా నువ్వు ఓర్పుని వహించటం లేదు. కాబట్టి ఈరోజు నీకు ఈ విధమైనటువంటి మాటలని చెప్పవలసి వస్తుంది. అంటే తల్లి, నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకో. అలాగే మౌనంగా ఉండటం అలవాటు చేసుకో. ఎదుటి వ్యక్తులతోటి నీ జీవితాన్ని పోల్చుకోవటం మానేసే. నిన్ను నువ్వు ప్రశాంతంగా ఆలోచించటం మొదలుపెట్టు. అలాగే నీకు ఏం కావాలి, ఏం కాకూడదు, నీకు ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఇదంతా కూడా నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా తల్లి? ధైర్యాన్ని ఎప్పుడైనా కానీ నీ జీవితంలో పొందావా? మరి ఈ మార్పులకి కారణం నీ జీవితంలో జరిగేటటువంటి అనుభవాలే కదా. కాబట్టి ఈ అనుభవాలను నువ్వు గుణపాఠంగా నేర్చుకోవాలి. కానీ మరి భగవంతుణ్ణి ఎందుకు తిడుతూ ఉంటున్నావు చెప్పు తల్లి? నీ మనసులో ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో కలలు ఉన్నాయి, నాకు తెలుసు తల్లి. వాటన్నిటికీ కూడా ఇతరుల యొక్క ప్రవర్తన, ఇతరుల యొక్క మాటలు, ఇతరుల యొక్క మాటల ప్రభావం అనేది నీ మనసుని బాగా తాకింది. నీకు భగవంతుడు ఏం చేశాడు అని ప్రతిసారి భగవంతుడు భగవంతుడు అని అంటావు అని ఇతర వ్యక్తులు నిన్ను వ్యతిరేకంగా ఆలోచించేటటువంటి విధంగా వారి మాటలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఎదుటి వ్యక్తుల మాటలు ఎంత తక్కువగా వింటే నీ జీవితం అంత బాగుపడుతుంది. ముందు నీకేం కావాలి, నీ కుటుంబం కోసం నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అసలు కావాల్సింది ఏమిటి అని ఒక్కసారి నీ మనసుని అడిగి తెలుసుకో. నన్ను నమ్మిన వారు ఎవరూ కూడా మోసపోలేదు. నేను ఎప్పుడైనా సరే తల్లి, మీరు బాధపడుతూ ఉంటే ఆ బాధ తొలగించాలి అని కోరుకుంటాను. మీకు మంచి జరగాలనే కోరుకుంటాను. అందుకే అనేక మంది వారి స్వభావాన్ని పూర్తిగా మర్చిపోయి, ఇదిగో కోపతాపాలకి సైతం లొంగిపోయి భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా నీ హృదయాన్ని గాయపరిచేలా ఉండి ఉండవచ్చు. కానీ చూడు తల్లి, నేను నీకు సత్యాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. నువ్వు చేసే పనుల్లో కొంచెం వ్యతిరేకం కనిపిస్తుంది. నువ్వు నడుస్తున్నటువంటి మార్గం సరిగ్గా లేదు. కాబట్టి నేను నీకు గుర్తు చేస్తున్నాను. నువ్వు ఎన్నో రకాలుగా బాధలు పడ్డావు, కాదు అని అనటం లేదు తల్లి. కానీ ప్రతి విషయంలోనూ కూడా భయపడుతూ బాధపడుతూ అక్కడే ఆగిపోతావా? నేను ఎక్కడ ఏం చేస్తే నలుగురు ఏమనుకుంటారు, ఏం జరుగుతుందో అనేటటువంటి భయం, ఆందోళన నిన్ను అక్కడే ఉండేలా చేస్తుంది. కాబట్టి భయాన్ని విడిచిపెట్టు. నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో దానిపైన శ్రద్ధని పెట్టు. నీ బాధల్ని, నీ సమస్యల్ని పక్కన పెట్టు.
నువ్వు చెయ్యాలి అని అనుకుంటున్న పనుల్ని సమర్థవంతంగా చెయ్యి. నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు. తర్వాత నీ ఫలితాన్ని నాకు విడిచిపెట్టు అని ఎన్నోసార్లు చెప్పాను కదమ్మా. కాబట్టి నేను నీకు ఏదైనా చేయకపోతే అప్పుడు నువ్వు నన్ను నిలదీసి అడుగు తల్లి. ముందు నువ్వు ప్రయత్నించకుండా భయపడుతూ ఆందోళన చెందితే నేను మాత్రం ఏం చేయాలి చెప్పు తల్లి. నీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని అందించాను. నీ ముందున్నటువంటి అవకాశాలను నీకు గుర్తు చేశాను. కానీ నువ్వు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవటంలో విఫలమయ్యావు. మంచి విషయాలను నీకు ఎప్పుడూ చెప్పాలి అని ప్రయత్నించాను, కానీ ఎప్పుడూ కూడా నువ్వు వినే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఏ విషయమైనా సరే మంచి విషయాలు చేదుగానే ఉంటాయి. నువ్వు చాలా కాలంగా నీకున్నటువంటి సమస్యలతోనో లేదంటే నీకు ఎదురయ్యేటటువంటి మనుషులతోనో నీ మనసు పూర్తిగా చాలా వ్యతిరేకం అయిపోయింది తల్లి. కాబట్టి కాలంతో పాటు నడుస్తున్నావు, కానీ నీ ఆలోచనలు అలాగే నీ మనసు ఎక్కడో ఉండిపోయాయి. నువ్వు ఏ విషయానికి భయపడుతున్నావో బాధపడుతున్నావో నిజానికి అది భయం కాదు. నిజానికి కాలం నిన్ను పరీక్ష పెడుతుంది. కాబట్టి ఆ కాలం నుండి, ఆ వ్యతిరేకతల నుండి, నీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఆ ఆలోచన నుండి నిన్ను ఎప్పుడూ కూడా సదా రక్షిస్తూనే ఉంటున్నాను తల్లి. నువ్వు అనుభవించినటువంటి ప్రతి బాధ కూడా నాకు తెలుసు. నీ కన్నీటి బొట్టు నాకు తెలుసు తల్లి. చూడు తల్లి, నువ్వు ఏడ్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టు కూడా నా పాదాల వద్దకి చేరుతుంది అని అర్థం. చూడు తల్లి, మానసికంగా నువ్వు ఒత్తిడిలో ఉన్నావు. ఎన్నో రకాల భారాలను మోసావు. భారాలను తొలగించుకోవాలి అని అనుకుంటున్నావు. చూడు తల్లి, నీ ఆలోచనలు మాత్రం ఎప్పుడూ నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నాయి. భగవంతుడికి నీ బాధ తెలియటం లేదు అని ఎప్పుడూ కూడా అనుకోవద్దమ్మా. నీ మనసులో ఉన్న ప్రతి బాధ, ప్రతి ఆందోళన, నీ ప్రతి కన్నీటి వెనుక ఉన్న కారణం కేవలం భగవంతుడికి మాత్రమే తెలుసు. ఈ ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు తల్లి. నేను నీతో లేను అని, నేను ఉండటం లేదు అని, నేను ఎప్పుడూ కూడా నిన్ను గమనించడం లేదు అని అస్సలు అనుకోవద్దు తల్లి. భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు మంచి మార్గాన్నే చూపిస్తాడు. ఈరోజు ఒక తలుపు మూసుకుంది అంటే రేపు దానికంటే గొప్ప తలుపు భగవంతుడు తెరుస్తాడు తల్లి. నువ్వు ఎన్నోసార్లు ఇదే విధంగా చెబుతున్నావు బాబా. నా ఆలోచనలు, నా ప్రణాళికలు, నేను చేరాలి అని అనుకుంటున్న గమ్యం ఎప్పుడు చేరుతానా అని రకరకాలుగా ఆలోచిస్తున్నావు. నాకు ఎంతో సహనం ఉన్నప్పటికీ కూడా సహనాన్ని కోల్పోయాను. ఓర్పు ఉన్నప్పటికీ కూడా ఓర్పుని కోల్పోయాను. నాకు ఎక్కువగా ఈ మధ్యకాలంలో చికాకులు, కోపం, అలాగే బద్ధకం కూడా నా జీవితంలో ఎక్కువగా తోడవటం వలన నేను అనుకున్నటువంటి గమ్యానికి నేను చేరుకోలేకపోతున్నాను అని నీ మనసులో అనుకుంటున్నావు తల్లి. కానీ ఏ బద్ధకం అయితే నిన్ను పదే పదే కూర్చోబెడుతుందో, ఏ ఆలోచనలైతే నిన్ను ముందుకు సాగనివ్వకుండా చేస్తున్నాయో, ఎవరైతే మనుషులు నువ్వు దేనికి కూడా పనికిరావు, దేనికి అర్హురాలివి కావు అని నిన్ను సూటిపోటీ మాటలు అంటున్నారు, అవన్నీ కూడా వింటూ అలా కూర్చుని ఉంటున్నావు. కానీ నీ ప్రయత్నం మాత్రం నువ్వు చేయటం లేదు. నేనేమంటున్నానంటే తల్లి, నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు. నీ ప్రయత్నానికి తగినటువంటి విజయాన్ని నీకు పరిచయం చేస్తాను అని చెబుతున్నాను. నువ్వు ఎలా అనుకుంటున్నావు కదమ్మా, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ బాబా, నా జీవితంలో ఎటువంటి అద్భుతం కానీ, ఎటువంటి శుభవార్త కానీ, ఎటువంటి సంతోషం కానీ లేదు అని అనుకుంటున్నావు కదమ్మా. కానీ చూడు తల్లి, నేను సిద్ధంగా ఉన్నాను నీ జీవితంలో అద్భుతాన్ని జరిపించటానికి. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి నాతో కలిసి నడవటానికి? ఇక ఆలోచిస్తూ కూర్చోవద్దు. నీ వ్యతిరేకమైనటువంటి ఆలోచనల్ని పక్కన పెట్టు. బద్ధకాన్ని విడిచిపెట్టు. నీ కోపాన్ని, నీ చికాకుని అన్నీ కూడా విడిచిపెట్టు. మనసుని నిర్మలంగా ఉంచుకో. ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు నీ మనసు సంతృప్తిగా, ఆనందంగా ఉండాలి తల్లి. ఉదయాన్నే కొంచెం ధ్యానం, యోగా లాంటివి అలవాటు చేసుకో తల్లి. అలాగే ప్రకృతి ఒడిలో గడుపు. నీకు ఇష్టమైనటువంటి పూల మొక్కల దగ్గర నీ సమయాన్ని గడుపు. నీకు ఇష్టమైనటువంటి సంగీతాన్ని కాసేపు ఆలకించు. ఇంట్లో ఉన్న వారందరితోనూ కూడా కాస్త ప్రేమగా మాట్లాడు తల్లి. పెద్దవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకో. ఎవరితోనూ దురుసుగా మాట్లాడటం కానీ, దురుసుగా సమాధానం చెప్పటం కానీ ఎప్పుడూ చేయవద్దు. పెద్దల యొక్క ఆశీర్వచనాలు నీకు ఎప్పుడూ నిండుగా ఉండాలి. దాని ప్రభావం అనేది నీ మనసులో మెదిలేటటువంటి ఆలోచనలకు
చాలా గొప్ప కారణం అవుతుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటే తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ఇంట్లో ఒక చిన్న దీపం పెట్టుకుని నీకు ఇష్టమైన దైవం ముందు నిలబడి ఈరోజు నేను ఈ పని చేయాలి అనుకుంటున్నాను, ఈ పనిలో నాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ పని సమగ్రవంతంగా నా పోరాటాన్ని ఎక్కడా కూడా ఆపకుండా సమర్థవంతంగా నిర్వర్తించేలా చేయండి అని భగవంతుణ్ణి వేడుకో తల్లి. నీ జీవితంలో నువ్వు కన్న కలల కంటే కూడా ఎక్కువగా అద్భుతాలను జరిపించటానికి సదా నేను తోడుగా ఉంటానమ్మా. నువ్వు ఎప్పుడైతే ఈ వ్యతిరేకమైనటువంటి ఆలోచనల్ని పక్కన పెడతావో, బద్ధకాన్ని విడిచిపెట్టి చక్కగా కోపాన్ని అన్నీ కూడా విడిచిపెట్టి వీటిని ఎప్పుడైతే జయిస్తావో నీ జీవితంలో వచ్చేటటువంటి చక్కటి అద్భుతాలను, అవకాశాలను, అదృష్టాన్ని పొందటానికి నువ్వు అర్హుడివి అవుతావు. ప్రశాంతంగా ఉండమ్మా. చక్కగా ఆలోచించి చెయ్యి. ధైర్యంగా నిలబడు. ప్రతి క్షణం బాధతో జీవించటం కంటే నిన్ను నువ్వు నమ్ముకుని భగవంతునిపై నమ్మకాన్ని ఏర్పరచుకుని ప్రశాంతంగా జీవించడానికి నేను ఏం చేయాలి, దానిపై ఆలోచన పెట్టు తల్లి. అప్పుడు నీ జీవితంలో అనేక రకాల అద్భుతాలను చూస్తావు. ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్నటువంటి గొప్ప తీర్పు. ఈ మాటల్లోని ఆంతర్యాన్ని నువ్వు పసిగట్టావు అంటే నీకంటే కూడా గొప్ప యోధుడు, యోధురాలు మరెవ్వరూ కూడా ఉండరు. సర్వదా నువ్వు ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని ఈ బాబా కోరుకుంటున్నాడమ్మా. ఫ్రెండ్స్, విన్నారు కదండి మన బాబాగారి సందేశం. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.